హాయ్ నందిని, హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? ప్రచారం ఎలా జరుగుతుంది? కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగుతుంది, ఆగే ప్రసక్తి లేదు. ఒక యూత్ కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గారు మనం చూస్తాం, మిమ్మల్ని తర్వాత వేరే వ్యక్తులు చూస్తే అర్థమవుతుంది మాకు. ఇప్పుడు బీఆర్ఎస్ చూసినట్టు నిన్న ఒక సర్వే వచ్చింది. సర్వేలో 36% నవీన్ యాదవ్ కి 56 వాళ్ళకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకబడ్డది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం చెప్తున్నారు. దాని మీద నీ అభిప్రాయం ఏంటి? మేము ఒకటే చెప్తున్నాం అన్న, ప్రజల నుంచి వచ్చిన నాయకులు మా పార్టీ నాయకులు. నేనేమంటాను, మీరు పేడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు, పేడ్ ఇన్ఫ్లుయెన్సర్లను కొన్నారు, పేడ్ కార్యకర్తలను తీసుకొచ్చినారు. ఇంత పేడ్ అంటే మీరు పైసతో పని చేస్తా ఉన్నారు, మేము ప్రజల తోటి పని చేస్తా ఉన్నాం. ప్రజలలో ఉన్న అపోహాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు, టైం పాస్ చూస్తుంటారు, ఆహ్లాదం అనేది చూస్తారు, అన్ని చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. మీ దొంగ ప్రచారాలు కూడా చూసిర్రు. నేను అద్దానికి దయాకరణ గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద, దొంగ సర్వేలు. మనం గతంలో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో ఎలా విచారణ అయిందో, ఎలా వచ్చిందో మనం చూసాం, పాజిటివ్ ఎలా వచ్చిందో చూసాం. సో అదే ప్రచారం చాలా మంది నమ్మొచ్చు కదా, నిజమే అనుకోవచ్చు కదా, ఎందుకు మీరు ఫేక్ అనుకుంటున్నారు? పెయిడ్ గా అన్న వాళ్ళు ఇప్పుడు నిజమైతే మేము చూస్తున్నాం అన్న, లోకల్ నేను తిరిగిన మేము పిచ్చలం కాదు, కార్యకర్తలు మేము కూడా తిరుగుతా ఉన్నాం. నేను డివిజన్ లోనే ఆ డివిజన్ల తోటి బూత్ కార్యకర్తలతో మేము కూడా మాట్లాడుతున్నాం. మాకు వచ్చే పాజిటివ్ రియాక్షన్ మీరు నెగిటివ్ గా స్ప్రెడ్ చేసి ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు? మీరు చేస్తున్నది ముమ్మాటికి తప్పు కదా. మేము చూస్తా ఉన్నాం, జనంలో ఏమంటారు, నవీన్ అన్న పెద్ద కొడుకు ఇంటికి, నవీన్ అన్న ప్రజల మనిషి, ఏడికి పోయినా ఏం చేస్తున్నానంటే అన్న పెట్టించిన తిండి, లేకపోతే అన్న పెట్టించిన ఉద్యోగాలు, అన్న పెట్టించిన చదువుల మధ్యలో ప్రజలు ఉన్నారు. సో మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ తప్పంటారా, తెలుసుకుని మేము పిచ్చోళ్ళమంటారా? సో ముమ్మాటికి ఒకసారి మీరు ఆలోచించాలి. వాస్తవం తప్పే ఉంది అందులో, అండంలో తప్పుందా? మీరు పేడు పైసలు తీసుకొని పనిచేసేటోళ్ళు మీరు, పార్టీ కోసం ప్రాణం పెట్టేటోళ్ళు మేము. మీకు మాకు చాలా తేడా ఉందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రచారం తిరిగేటప్పుడు ప్రజలు చెప్పే ముఖ్యమైన సమస్య ఏంటి? ఎక్కువగా ముఖ్యమైన సమస్య అన్న, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారని ఒకే ఒక సంతోషం వ్యక్తం చేస్తూ చెప్తా ఉన్నా. రోడ్లు బాగాలేదంట పాపం, వాళ్ళు రోడ్లు బాగాలేక బ్యాడ్ స్మెల్, కార్యకర్తలను తిందామన్నా కూర్చుందామన్నా ఆ రోడ్లను చూస్తా ఉంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ ముంగడన్నని ఆ రోడ్ వేసిన ఈ రోడ్ వేసిన అంటే ఆ రోడ్డు వర్షం వస్తే కొట్టుకుపోయి కాళ్ళు మునిగిపోతున్నాయి, చెప్పులు కొట్టుకుపోతా ఉన్నాయి. సో అది వాళ్ళు రోడ్డు సమస్యలు చాలా. 2 సంవత్సరాలు అయితే మరి ఇప్పుడు రోడ్లు ఎందుకు వేయలేపారు, ఎందుకు డెవలప్మెంట్ చేయలేపారు ఈ ఏరియాలో? ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు, రౌడీ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆయన కింద. ఎంతసేపు మన మీద పోటరీ తప్పుదోవ పట్టిస్తా ఉంటారు ఆల్వేస్. కేటీఆర్ వాళ్ళు తప్పుదోవ పట్టించారు తప్ప ఇక్కడ ఎవరిని గెలవనివ్వలేదు, ఎవరిని ముందుకు రానివ్వలేదు. లోకల్ పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రం సెంట్రల్ ఎవరో వచ్చి ఇక్కడ ఏదో చెయ్యరు. ఇక్కడ చేసేది ఏంటంటే ప్రజలు చేయాలి, ప్రజలతో ఉన్న అనుబంధం వ్యవస్థకులు చేయాలి. సో అక్కడ మమ్మల్ని ఎక్కడ కూడా ముందర వడనీయలేదు, తొక్కేయడం జరిగింది. సో అందువలన ఇక్కడ ఇది కూడా కొంచెం నవీనకి తోచినంత సహాయం అయితే చేసినాడు. చదువులకు ఇబ్బంది పెట్టినారు, చేసుకున్నాడు. వ్యాపారాలను ఇబ్బంది పెట్టారు, వ్యాపారాలని చేతనిచ్చాడు. సో ఇంకా కొంచెం చేయాల్సింది ఉంది, అది కొంచెం రోడ్లు. ఎందుకంటే మన చేతిలో ఉంటది, అన్నం గెలిపించి కూడా పూర్తిగా మన చేతుల కోసం మనం ఏదైనా చేయగలుగుతాం. ఇందులో ఒక మాట, రౌడీలు ఉంటారు మాగంటి గోపీనాథ్ కింద అని చెప్పినాం. సో బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు నవీన్ యాదవ్ రౌడీ, వాళ్ళ డాడీ రౌడీ నాయకులు కావాలని ఎమ్మెల్యేలు కూడా అంటున్నారు, నాయకులు అంటున్నారు, బిఆర్ఎస్ నాయకులు. అని మీరేం చెప్తారు? నవీన్ యాదవ్ అన్న ఒకటే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు, అరే నా మీద ఏదైనా రౌడీ షీట్ ఉంటే తీసుకొచ్చి మాట్లాడి నేను రాజకీయాలకు దూరం అవుతా అని చెప్పినాడు. మరి కళ్ళు దొబ్బినాయా మీకు? కళ్ళు కాకులు పడిచినాయా మీకు? అన్న మీద రౌడీ షీట్ అనేది ఏది లేదు. నువ్వు పెట్టిన అక్రమ కేసులు తప్ప అన్న వల్ల బాధితులను తీసుకురాని, పేడు బాధితులను కాదు. ఎవరైనా అన్న వల్ల నిజంగానే బాధితులు అయ్యుండి మా నవీన్ యాదవ్ కడుపు మమ్మల్ని కొట్టిండు అని చెప్పి నువ్వు తీసుకొని రా, అరే మేము కూడా దూరం అయిపోతాం. చెడు మనిషి మీద దగ్గర ఉండాలనుకో, మన మంచి వ్యక్తి కాబట్టి, కానీ గుణగణాలు తెలిసిన వాళ్ళం మేము కాబట్టి, కానీ చెల్లెల్లాగా ఆయన కోసం పనిచేస్తూనే ఉంటే ఆయన గుణం ఏందో మాకు తెలుసు. నీ పేడ ఆర్టిస్టులకు తెలియాల్సిన అవసరం లేదా, లేదా పుట్టకుడి కోసం అది చేస్తా ఉన్నారు. కానీ నేనేమంటారు, పుట్టకుడి కోసం మీరు జనాలు తప్పలేదు, కానీ తప్పు ప్రచారాన్ని జనాలకు పంపించకండి. ఎందుకంటే మీ గతంలో మీరు చేసిన బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు, పార్టీ ప్రమోషన్లు అందరూ కూడా జైల్లోకి పోయినారు. మళ్ళీ మా ప్రభుత్వం హయాంలో నవీన్ అధికారంలో కోసం ఖచ్చితంగా మిమ్మల్ని జైల్లోకి అయితే పంపుతాం ఇలాంటి దొంగ ప్రచారాలు చేస్తే. ఇది సీదా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. అయితే అమీర్పేటలో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పారు. కొంచెం అంటే క్యాస్ట్ వైజ్ గా తీసుకున్నట్టు అనిపిస్తుందా? నా క్యాస్ట్ వైజ్ బీసీ నాయకుడికి ఇచ్చారు, కొంచెం అంటే ఓసీ వాళ్ళు కొంచెం ఓటింగ్ తగ్గిపోతుందేమో ఒక ప్రచారంలో ఇలా చెప్పారు అనుకుంటున్నారు కదా. ఓసీ ఓటింగ్ తగ్గిపోవడానికి ఆయన ఏమన్నా నేను ఇదే కులము, నేను ఇక్కడికే నా ఇంట్లో వీళ్ళే రావాలని ఎప్పుడు కూడా పెట్టలేదు. ఈడ కుల మత జాతి, మా పార్టీ కార్యాలయం చూడండి ఒకసారి, కుల మత జాతి లేకుండా ఇక్కడ ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు. ఓసీ ఉన్నారు, బీసీ ఉన్నారు, మైనారిటీ ఉన్నారు, చెంచులు ఉన్నారు, గోండ్లు ఉన్నారు, ప్రతి ఒక్క కులస్తులు ఉన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారన్న. వాళ్ళని గమనించాలి. ఇప్పటికిప్పటికే
రండి మీరు రాండమ్ వచ్చినా మేము చూపిస్తాము అప్పుడు మాట్లాడడం. కానీ సోషల్ మీడియా అనేది తప్పుదోవ పట్టిస్తున్నారు. ఒక్కటి కరెక్ట్ చేసుకుంటే మీకు పడే ఓట్లు కార్యకర్తలైనా మీకు వేస్తారు, లేకపోతే ఆ డిపాజిట్ కూడా రాదు, మరొకసారి ఇజ్జత్ తీసుకుంటారు. కేసీఆర్ ప్రచారానికి వస్తే మొత్తం తారుమారయ్యే అవకాశం ఉంది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది, కేసీఆర్ బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. ఇజ్జత్ పోతుంది అన్న. పెద్ద ఆయన వచ్చినాక కూడా గెలవలేదు అంటే కార్యకర్తలకి హోప్లెసింగ్. అరే మన కేసీఆర్ మనకి ఏం చేయలేదు, కార్యకర్తలను సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలి. రానియకండి, వస్తే ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఇంకా వచ్చి మేము ఇజ్జత్ తీసుకుంటామంటే మేము ఆపడానికి మేము ఆ పార్టీ కదా, ఆ కార్యకర్తలం కాదు. రండి ఓడిపోండి, ప్రజలతో చీవాట్లు పెట్టించుకోండి. ఆ పాపం ఇంకా మూట కట్టుకొని ఇప్పటికి ఆడబిడ్డను దూరం చేసుకున్నారు. ఇంకెన్ని పాపాలు దాకా ఎటు పోతారో మీకే తెలియదు. పాపాలన్నీ మీవి లెక్కించబడతా ఉన్నాయి మా దగ్గర. ప్రతి ఒక్కటి మా అన్న గెలిచినాక ఏ పాపానికి ఎంత శిక్ష పడతా అనేది కూడా నవీన్ అన్న వేయబోతా ఉన్నాడు. నవీన్ అది కొన్ని వీడియోలో మాట్లాడుతూ బెదిరిస్తున్నట్టుగా చెప్తున్న ప్రచారం జరుగుతుంది కదా, కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, దానికి మీరేం చెప్తారు మరి? బెదిరించు నవీన్ అన్నాడు, బెదిరించండి అన్న. నవీన్ అన్న ఒకటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ నా నియోజకవర్గం, జూబ్లీ హిల్స్ నా ఇల్లు అని చెప్పడం తప్ప ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ నా కుటుంబ సభ్యులు అని చెప్పారు. గల్లీలు దాటరు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్తా ఉన్నాం, అన్న మీద తప్పుడు ప్రచారాలు చేస్తే, అన్న మీద తప్పుడు కేసులు ఇంకేదైనా ఆరోపణలు చేస్తే ఇప్పుడు కూడా ఇదే చెప్తా ఉన్నాం. డివిజన్లలో గల్లీ బూతులలో కూడా రానియము, ఎలక్షన్స్ లో కూడా మొఖాలు అవపడవు, అన్నని అనడానికి వీలు లేదు. అదే మళ్ళీ చెప్తా ఉన్నాం, అన్నని అంటే మాత్రం మేము కార్యకర్తలమే గల్లీ దాటనీయము. మరి ఇక్కడ కాకుండా మమ్మల్ని చేసేది ఏం లేదు. మాకు అండదండలు ఉన్నాయి. అన్న కుటుంబం ఇదంతా, అన్న కుటుంబ సభ్యులం మేమంతా. ఈవెన్ మీ మీడియా మిత్రులందరూ కూడా మా కుటుంబ సభ్యులను కూడా దగ్గర తీస్తా ఉన్నాడు. చెడు ప్రచారం దయచేసి మీరు కూడా చేయకండి. నమస్తే అండి. నమస్తే. జూబ్లీహిల్స్ 11 ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా ఉంది ప్రచారం? ప్రతి నాయకులు వస్తున్నారు, ఇంటింటికి జూబ్లీహిల్స్ తిరుగుతున్నారు. సో ఏం చెప్తున్నారు నాయకులు మరి? నాయకులు ఏం చెప్తున్నారు, ప్రజలు ఏమంటున్నారు, అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఏమంటున్నారు అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధికారంలో, మేము జూబ్లీహిల్స్ ప్రాంతంలో కూడా నవీన్ యాదవ్ ని కాంగ్రెస్ క్యాండిడేట్ ని మేము గెలిపిస్తాము. రేపు అభివృద్ధి పరంగా అయినా ఎక్కడైనా కాంగ్రెస్ వస్తేనే మాకు ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తారు. గత 10 ఏళ్ళు ఎవరు పట్టించుకున్న పాపాన పోలే, ఎక్కడ ఇవి అక్కడే, ఏమి అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు నవీన్ అన్న కొన్ని సంవత్సరాల నుండి ప్రజాసేవలో